సో ఫ్రెండ్స్ అలాగే సో ఈరోజు అయితే ఒక బర్త్డే విషెస్ అయితే చెప్పాలి. సో కీర్తన, సో చెల్లి కీర్తనకైతే నిజంగా పుట్టినరోజు శుభాకాంక్షలు. మా ఫ్యామిలీ మేము ఎలా హ్యాపీగా ఉన్నాం అంతకు 100 రెట్లు మీరు హ్యాపీగా ఉన్నారైతే కోరుకుంటాము. సో కీర్తన సో పాపకైతే 11 years అనమాట. ఇద్దరు కూతురులేనంట అక్కకైతే. సో చాలా సంతోషంగా అయితే అడిగింది. సో ఖచ్చితంగా చెప్తాను అక్క అని చెప్పాను. సో మళ్ళీ ఒకసారి మా ఫ్యామిలీ తరఫు నుంచి ఐ విష్ యూ మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ది డే కీర్తన. పాపకైతే మా కుటుంబం తరఫున జన్మదిన శుభాకాంక్షలు. ఇంకా ఇలాంటి పుట్టినరోజులు చాలా జరుపుకోవాలమ్మా. ఇంకా మా పాప వాళ్ళు కూడా ఇలాగే జరుపుకుంటారేమో. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. మేమైతే ఇంకా మా పెద్దత్తలూరు నుంచి అయితే మా ఊరికి అయితే వచ్చినాము. ఇంకా ప్రిన్స్ అయితే బయట కూర్చునింది, ఉడుకుందంటే బయట కూర్చునిందేమో. నేనైతే ఇంట్లోకి వచ్చి పరుపులు అయితే వేసిన. ఎక్కడదే ఉండనమాట ఇల్లు. విక్టోరాకి భక్షాలు ఇచ్చి పంపించచ్చు చూడదు దానికి. భక్షాలు ఒక శారీ కూడా అనమాట. నార్మల్ గా అమ్మ వాళ్ళతో పాటు నీకు కూడా ఒక శారీ. అస్సలు ఎన్నిసార్లు కలవరిచ్చింటుందో నిన్ను. ప్రేమలమ్మ సారీ చర్చ్ ఓపెనింగ్ వస్తానండే అనని ఎన్నిసార్లు అసలు పడుకునే టైం కూడా అడిగింది నిన్న. ఇదిగా మెత్తని శారీ. ఇప్పుడు డెలివరీ అయినా కదా మెత్తని శారీ అయితే బాగుంటది. అందులో వచ్చి పోయిన ప్రతి ఒక్కరికి మెత్తని శారీ ఈ శారీ ఇచ్చి పంపించింది. ఇది అంచి ఏర్పడలేదని నేను సెలెక్ట్ చేసింది. బాగుండదు. నేను అంటుంటా అనమాట ప్రతిసారి, ఎప్పుడు వచ్చినామా మీ ఊర్లో చర్చ్ ఓపెనింగ్ ఎప్పుడు అని అడుగుతుంటే. పెద్దది 3 months లో తీసుకొని పోతాను. ఎట్లా నందవరం మండలంలోనే ఆడలేదు. నందవరం మండలం మనకు సంబంధించింది, వాళ్ళది వేరేదేలా. ఆయన పెద్దది చర్చ్ అయితే చాలా పెద్దది. అబ్బాబ్బాబ్బా ఎవరు జాతర పడదు. అంటే పిల్లలు 4 పిల్లలు బాగొట్టుకోయారని ఆడికి పోయినా ఒకరిని పట్టుకోవాలా, నేను ఒకరిని పట్టుకోవాలా. ఎక్కడే పోయారు ప్రార్థన పెట్టినప్పుడు బయట వేసారు చాలా. అసలుకి తెలుసా నిన్నంతా ఫోన్ చేపిస్తుంటే ఆడుండే బంధువులు ఏమంటారు తెలుసా, ఏమమ్మా ఎవరు నీ కూతురు అంటే, కాదు నా కోడలమ్మ ఇట్లా డెలివరీ అయింది అని అంటే, మరి ఇంత మనసు పెట్టుకునేవు కదమ్మా పోవాల్సింటివి. మీ అన్నుండి నువ్వు ఫోన్ చేస్తే భయపడతారు వాళ్ళు, నువ్వేం ఫోన్ చేస్తే నన్ను ఉండను అందుకే డల్గా వస్తుంది అనమాట. మాకు తెలుసు మేము లేకపోయినా ఉన్నా తను డల్ అయిపోతుంది ఇంతమందిలో ఉండింది కాబట్టి వదిన. ఇంకా మాకు కూడా పోయేద్దామని అనుకుంటే మళ్ళీ అక్క తక్కువ అవుతుంది కదా వాళ్ళ ముందు అనేసి ఇంకా ఉంటుంది అనమాట. పోయి వస్తే ఈ రోజు వదిన నీకు మామూలుగా మెత్తని సారి పంపించేది. ఇల్లు అయితే నార్మల్గా లేదనమాట. ఈరోజు ప్రతాపన్న వంట చేసినాడు అనమాట. వదిన సోఫా మీద కూర్చొని పాపను వేసుకొని అన్ని చెప్తుంటే వంట అన్ని చేసినాడు అనమాట. అన్న వదిన వాళ్ళ ప్రేమిన వాళ్ళ పోయింది ఊరికి, అందుకోసమే ఇంకా ఒక పూట అందరూ అడుగుతున్నారు. ఈడు కూడా ఆ చిన్నమ్మ అయితే నేను వచ్చి చేస్తాలే పాప వాళ్ళు పోతే పోన్లే అంటే, లేచినమ్మ అన్నీ అతనే చేశాడు మా ఆయనే చేశాడు అంటే. ఎవడు ప్రతాప్ కూడా అప్పుడే పెళ్లి కాకుండా ముందే చేసుకొని తింటుండే అమ్మ. వెళ్తే ప్రతాప్ అన్న వినోద్ అన్నకి ప్లస్ అన్నకి వండి పెట్టుకునే వాళ్ళు. కొంచెం ఏజ్ వచ్చిన తర్వాత ఇంకా నేను అమ్మమ్మ దగ్గర ఉంటుంది కదా, అప్పుడు వినోదన్న నా కాడే ఉండి వినోదన్న వండి పెడుతుంటే ఇద్దరికి వండడం ఇబ్బంది అవుతుందని అన్న డిగ్రీ చదువుతూ ఒక్కడే ఇప్పుడు మేము ఉండే ప్లేస్ లో ప్రతాప్ అన్న ఒక్కడే ఉండి వండుకొని తినేవాడు అనమాట. కిచెన్ నార్మల్ గా లేదు, వంట చేసుకునేది ఒక ఎత్తైతే కిచెన్ అయితే నార్మల్ గా లేదు. చీర బాగా ఒప్పేది గ్లోరీ. అసలు ఇటువరకు తెలుసా తన సంతోషం కోసమే కట్టుకుంది. బీరు ఓపెన్ చేసి ఇది కట్టుకోండి అమ్మ, ఇది కట్టుకో భారతి, ఇది కట్టుకో గ్లోరీ, ఇది కట్టుకో అంటుంది అనమాట. నాకు అసలు డ్రెస్ లోనే కంఫర్ట్. శారీ కట్టుకోవాలంటే గొంతుకు వస్తుంది. కాకపోతే మా అమ్మకి ఎక్కువ ఇష్టం నాకు శారీ కట్టుకోవడం. ఉండవు కదా చీరలు, సంబరం కదా అని నాన్న చెప్తే ఇంకా అదే ఇంకా తన కట్టుకునేదే. బిట్టు బట్టలు ఎన్నోటి పడేవి చూడండి. కిచెన్ చూపిస్తారు ఒకసారి, అవి భక్షాలు లోపల పెడతాయి. నేను కూడా అంటే ఏమి ఇట్లా చేసావు కిచెన్ అంటే, మరి అట్లే ఇంకా ఎట్లుంటది కిచెన్ కూడా సర్దల్లా ఎట్లా అనే. వద్దే ఒక రోజంతా మేము లేకపోయినా వదిన కేర్ చేసి చూసుకున్నాడు ప్రతాప్ అన్న. అదొకటే చాలా మాకి. కిచెన్ చూడండి అసలు చూడండి, అది గ్యాస్ నాకు ఇట్లా అయితే గొంతుకు వస్తుంది అనమాట. భలే బాధ అనిపిస్తుంది. ఫస్ట్ నేను లేచిన వెంటనే ప్రమోదం డెలివరీ అయినప్పటి నుంచి గ్యాస్ మొత్తం క్లీన్ చేసుకొని, గ్యాస్ బండ కూడా క్లీన్ చేసుకున్న తర్వాతే నేను టీకి పెట్టుకొని తర్వాత వదిన వంట మా వంట చేస్తాను అనమాట. ఇట్లా ఉంటే అసలు భరించలేను, తట్టుకోలేను కూడా నేను. ఈవెన్ అక్క వాళ్ళ ఇంటికి పోయినప్పుడు కూడా పోయిన వెంటనే కొంతసేపు అందరితో మాట్లాడి స్టవ్ దిక్కిన. వాళ్ళ ఆడపిల్ల వాళ్ళు వచ్చి ఏమోదినా గ్యాస్ అంత నీట్గా ఉంది అని. మా పాప చేసిందంటే వచ్చిన వెంటనే పని పెడుతుంది. గ్లోరీకి పని చేసే వాళ్ళకి ఆడపోయినా పని తప్పదంటారు కదా, అట్లా అనమాట. ఇంక ఇప్పుడు డ్రెస్ చేంజ్ చేసుకొని ఇంట్లో పని అయితే స్టార్ట్ చేసుకుంటాను. మామూలుగా లేదు కిచెన్, నేను ఉండలేను ఇట్లుంటే. ఇంకా పాల ప్యాకెట్ తీసుకురా పోతా తెస్తుంది వదిన.
పొద్దున్నైతే ప్రమలదనికి స్నానం చేపించి అమ్మ అయితే తల ఇట్లా ఆరుపుతుంది చూడండి. కింద ఇట్లా కుంపటేస్తుంది అనమాట అగ్గితో. ఇట్లేసి పైన ఇంకా నులక మంచం కదా, ఇట్లే ఎక్కువ ఎండకి అసలు బయటికి రాదనమాట ప్రమలదనే. ఇట్లా కుంపటి మీద ఆరబెట్టుకుంటుంది. ఇక్కడ బాలింతలకు నీళ్ళు పోస్తే వాళ్ళు బయటికి వారు కాబట్టి ఇట్లా కాపుతారనమాట. బొగ్గులు అట్లా అగ్గి వేసి కాకపోతే ఇప్పుడు దిన్నెలు వేసింది ఏమో తలకు పోస్తాం కాబట్టి ఇట్లా వేపాకు పట్టించి బాగా ఇట్లా స్నానం చేపించిన తర్వాత కుంపటి మీద అయితే డైలీ ఇట్లా ఆరుపుతుంది అనమాట తల అమ్మ. పాపం పొద్దున్నే లేస్తే స్నానం చేయాలంటే గొంతుకు వస్తుంటది కదా అది. ఈ 16 రోజులు అయిపోయినంత వరకు ఇట్లే ఉంటుంది అనమాట. డైలీ పొద్దున్న వేకుజాము లేపిస్తుంది మా అత్త. ఇంకా నీళ్ళు అన్ని కాగబెట్టి నన్ను లేపనికి వస్తుంది, చూస్తుంది 2-3 మాటలు చూసి నేను కూడా అంటాను మా వదిన లేపుతానంటే కాగి మొత్తం నీళ్ళు వేడైనాక బాత్రూంలో తోడి తర్వాత లేపుదాంలే అమ్మ పడుకని లేంటది. ఈ రోజుకి 7వ రోజు అనమాట. వేపాకు పట్టించి ఇంకా మా అత్త అయితే స్నానం అయితే చేయించింది. 6 దినాల వరకు ఇట్లే కాపాలన్నమాట. తలకు వేపాకు నూరు పెట్టింటాము. స్నానం చేసినప్పుడల్లా పట్టించి స్నానం చేస్తాము. ఇంకా ప్రమలదనికి స్నానం చేయించి ఇట్లా తల ఆరిపోయేలోపు చిన్న పాపకి టైం అవుతుంది అనమాట. పైన ఎండకి తీసుకొని పోతుంది చిన్న పాపని. కానీ బెటర్ అవ్వని నీ తలారంత వరకు ఉంటుంది పాప. మేడం మన హాస్పిటల్ చూపించుకొని మందులు వాడినాక నుంచి ఊపి పండుకుంటుంది. లేకుంటే కానీ అట్లా ఏడిస్తే 3 నెలల వరకు గారు. చాలా వేడి ఉంటుందేమో కదమ్మా. అదే కదా ఇన్ని నిప్పులు వేసుకొచ్చింది చూడండి. వేడి నీళ్ళు మరి వేడి చేసి పెట్టాను చూడదనే. ఒకటే ఎండాకాలం కాబట్టి ప్రమలద నీళ్ళు దప్పగేస్తాయి అంటది అనమాట. ఒక 2-3 చెంబులన్నీ ఒకేసారి కాగబెట్టి పెడతాము. చల్లగైనా కూడా తాగొచ్చు అనమాట. నాకు బట్టలు మామూలుగా పడలేవు ఈరోజు, ఉతికేటివి చాలా ఉన్నాయి. ఇంకా ప్రమలదని తల ఆరుపుకునే లోపు అయితే పాయసం రెడీ చేసినాను అనమాట తనకి, సేమియా పాయసం. ఇవన్నీ ఊరికి వచ్చిన బట్టలు చూడండి, వాష్ చేయాలా. మొత్తానికి ఆ చిన్న పాపని ఎండలో పెట్టడానికి అయితే వచ్చానమాట. సో ఎందుకంటే హాస్పిటల్లో ఇక్కడ చూడాలి అసలు పుట్టిన పిల్లల్ని అందరూ ఏ వార్డులో ఉన్న వాళ్ళలో వచ్చి అందరూ ఇట్లా ఎండ కూర్చుంటారు అనమాట. సో ఎందుకంటే పిల్లల్ని ఇట్లా ఎండలో పెట్టేస్తే కొంచెం ఇమ్యూనిటీ బాగుంటుంది. సో అలాగే విటమిన్ డి పిల్లలకి అవసరమైంది తయారవుతుందంట. అలాగే స్లీప్లో కంటే సో నిద్రపోయేటువంటి టైం కరెక్ట్గా ఉంటుందంట ఎండలో పెట్టేస్తే. సో నేను ఈమెను ఎత్తుకోవడానికి నేను తొందరగా ఈమె కోసమే రెడీ అయ్యేసి సో ఎత్తుకున్నాను అనమాట. ఎందుకంటే ఎట్లా పడితే అట్లా ఎత్తుకోవడానికి రాదు పిల్లల్ని అయితే. సో కాబట్టి నేను కూడా ఈ టైంకి స్నానం చేసేసి సో నాకు కూడా ఉడుకు పట్టేస్తుంది నేను కూడా ఎండలో ఉంటే. వీళ్ళ అమ్మని అంటారా చీకట్లోనే లేపేసి అప్పటికే వేడి నీళ్ళు పెట్టేసి పాపం అనిపిస్తుంది నాకైతే ఎంత ఇబ్బందులు. ఓ డాడీ చెప్పు, అందరికి హాయ్ చెప్పు, మన వాళ్ళకి చెప్పు హాయ్ కదా. చెయ్యిలు ఖాళీ లేవు నీకు కదా. ఇంకా హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ చెప్పు. గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్. ఇంకా ఎందుకంటే ఇప్పుడు కొంచెం రోజులు కొంచెం గడిచే కొద్దీ స్కిన్ అంతా పోతుందన్నమాట పొట్టులాగా. సో నీట్గా తయారవుతుంది. అంటే హాస్పిటల్కి వెళ్ళొచ్చిన రోజు నుంచి చాలా అంటే చాలా హ్యాపీగా నిద్రపోతుంది, మంచిగా పాలు తాగుతుంది, మంచిగా డైజెషన్ చేసుకుంటుంది అనమాట. మన వాళ్ళు లేవలేదు. ఇంక మన వాళ్ళు వేస్తే రౌండ్ అప్ చేసేస్తారు. అసలు రౌండ్ అప్ కూర్చొని ఒకరు కాలుకు ముద్దు పెట్టేస్తే ఒక చెవి ముద్దు పెట్టేస్తే ఎంత గందరగోళం సృష్టిస్తారంటే మన పిల్లలు మామూలుగా కాదు. ఓకే మొత్తానికి హ్యాపీ అబ్బా. గుర్తొచ్చా. సో అలాగే మన ఏదైనా జాండీస్కి సంబంధించి ఉంటే కూడా కొంచెం హెల్ప్ అవుతుంది అనమాట ఎండలో పెట్టేస్తే.
అది కూడా 7 నుంచి 8:30 మధ్యలోనే పెట్టేయాలంటే, ఎక్కువ ఎండకు కూడా పెట్టకూడదు అంట చూడండి. పిల్లలకి ఎక్కువ డైరెక్ట్ ఎండ కళ్ళలో పోయేటట్లు కానీ అట్లా పెట్టకూడదు. జస్ట్ అలా మనకు వేడి తగిలితే చాలు. సో ఇంక అలాగే ప్రమిళకి తను కొంచెం రియలైజ్ అయ్యేలాగా, తను కొంచెం ధైర్యం వచ్చేలాగా మెసేజ్లు పెట్టిన ప్రతి ఒక్కరికి, అలాగే మన కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి అయితే చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ నిజంగా. ఎందుకంటే ప్రమిళ కూడా చెప్తూనే ఉన్నాను అనమాట, ప్రమిళ ఎప్పుడు అనుకోకూడదు. సో ఎవరైనా మనకు సమానమే, సొద్దు ప్రేమలు అని చెప్పేస్తే తను ఇంకా మంచిగా హ్యాపీగా ఉంటుందన్నమాట. నన్ను అంటది ఒక్కసారి, నువ్వు బలంగా దేవుని కోరుకోలేదేమో కదా అంటది. నేను కోరుకుంటే ఏముంది, దేవుడు మనకి ఏది అవసరమో అదే ఇస్తాడు కానీ. సో మనం ఇప్పుడు బాధపడొద్దని చెప్పాను అనమాట. అందుకే మేము వచ్చింది. అంటే నాకు పిల్లలు మాత్రం బాగా బ్యాలెన్సింగ్ చూడండి. ఎత్తుకోవడం అంటే మామూలుగా కాదు. కొంతమంది ఎత్తుకోవడానికి కూడా భయపడతారు చిన్న పిల్లలు. నాకు అట్లా కాదనమాట. నేను నా పెళ్లి కాకముందే ఇంటర్మీడియట్ ఆ రోజుల నుంచే మా వీధిలో ఎవరెవరైతే చిన్న పిల్లలు ఉంటారో వాళ్ళందరూ ఎత్తుకొచ్చుకునేవాళ్ళు అనమాట ఇంటికి. సో అప్పటి నుంచి బాగా అంటుంటారు అందరూ. సో వచ్చి భలే ఎత్తుకుంటాను చిన్నపిల్లలు అయినా కూడా అని. సో అలానే అనమాట. సో అదే అలవాటు రోజు మా పిల్లల్ని ఎత్తుకోవడానికి హ్యాపీ అవుతుంది కదా. అలాగే ఫ్రెండ్స్ ఇంకా బర్త్ సర్టిఫికేట్ అయితే వస్తుందన్నమాట. సో పేరు 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 అని చెప్పి చాలామంది ఏం పేరు పెడతారని అంటున్నారు. సో ఏం పేరు పెడితే బాగుంటుంది మీరు కూడా కామెంట్ చేయండి ఒకసారి. సో మంచిగా పాపకు బాగుండేటట్టు కొంచెం ఈ మోడ్రన్గా ఈ జనరేషన్ దగ్గర పిల్లలకి తగ్గట్టు పెడితే చాలన్నమాట. సో కామెంట్ చేయండి వీలైనంత వరకు. ఓకే, నీ వీడియోలోనా అడుగురా ఏం పేరు కావాలి నీకు, ఏం పేరు కావాలి నన్ను చూసేట. సో ఓకే, స్నానం చేయించలేదన్నమాట. సో నైట్ అంతా పాలు తాగేసి మూతి కట్టుకొని అంతా ఒక రకంగా ఉంటారు పిల్లలు. సో స్నానం చేయించామంటే చాలా బాగా తయారవుతుంది, చాలా బాగుంటుంది అనమాట. నేరా వచ్చేసినావా? ఎక్కడ వాయిస్ వినిపిస్తుంది, ఎక్కడ మా పాప ఉందని పుడుక్కుంటూ వచ్చేసారు. ప్రైజ్ చూడండి, బట్టలు కూడా వేసుకోకుండా చిన్న చెడ్డ మీద వచ్చేసింది. ఓకే, వచ్చే 5 నిమిషాలు ఉంటుందా పప్పాయికి? ఇంకా ఉన్నా ఒక 5 నిమిషాలు అంటే ఇంకొక 5 నిమిషాలు కానీ ఒక 3 నిమిషాలు కానీ పెట్టేద్దాం మంచిగా. ఈమె కూడా అనమాట వాళ్ళ అమ్మకి మామూలుగా నీళ్ళు పోసేసి కుంపట్లు అంటారు, కుంపట్లో నుగ్గులు వేసేసి బొగ్గులు వేసేసి తల వేడి చేస్తారనమాట. తల ఆర్పుకోకుండా గాలి తగలకుండా చేస్తారు. సో వాళ్ళ అమ్మ దగ్గర కంటే బయట మేము ఎక్కడ పడుకుంటే అక్కడ ఉండడానికి చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది చూడండి. అంటే చల్లగా ఉంటుంది కదా. సో కాబట్టి మా దగ్గర ఉండడానికి పిల్లల మధ్యన ఎక్కువ నిద్రపోతుంది అనమాట. కాకపోతే పిల్లలు నిద్రలో లేచి ఎక్కడ మీద పడతారో అని సో వాళ్ళ దగ్గర కాకుండా ఒక సేఫ్ జోన్లో పడుకోబెట్టుకుంటాం అన్నమాట. కాసేపు చల్లగా ఉంటుందని అన్నీ ఉంటుంది చూడండి మంచిగా కదా కదమ్మా. సో నిన్ను అడిగారు అనమాట హాస్పిటల్లో ఏ పేరు కావాలని చెప్పేసి. సో పేరు మరి ఏంటో ఇప్పుడు ప్రమిళని అడిగి, అలాగే ఎవరైనా ఖచ్చితంగా కామెంట్ చేయండి మీరు కూడా. అలాగే ఎవరైనా కొంతమంది అక్క వాళ్ళు చాలాసార్లు అడిగారు అనమాట, పేరు పెట్టాలంటే ఒకసారి మాకు ఛాన్స్ అండి, మేము సజెస్ట్ చేస్తామని. సో అక్క వాళ్ళని కూడా అడిగేసి సో పేరు పెట్టేద్దాం కదా. ఓకే ఓకే రేయ్ అవు కింద పడితే మరి ఏం చేస్తావు? ఎందుకు వచ్చినావు చెప్పు నువ్వు పైకి? బ్రష్ చేస్తానని చెప్పాలి. బూ తింటావు, ఏడు తింటావు? 700 అన్నము. బ్రష్ చేసి పాపను ఎత్తుకోండి, నీట్గా చేతులు కడుక్కున్నాక పాపను ఎత్తుకోవాలి చూడు. అక్కలకు కూడా చెప్పు, ఫస్ట్ మీరు రెడీ చేసి స్నానం చేసినాక పాపను ఎత్తుకోండి అని చెప్పు. మీలాగా దేశం తిరిగి రాదా ఇంకా? దిగుతావా? జాగ్రత్తగా దిగు మెల్లగా అంతే.
ఇవన్నీ నిన్న విక్టోరాకి వాళ్ళ ఇంటి హౌస్ ఓపెనింగ్ పోయినప్పుడు వేసుకునే డ్రెస్సులు అనమాట. ఇది కాక ఇంకా ఇటు వాళ్ళ ఊరికి వెళ్ళొచ్చినవా? ఇంకా ఆడ దండికి బంధువులు ఉంటారు. అందులో వచ్చి ఒక్క కడవ 10 రూపాయలు అంట. ఫిల్టర్ వాటర్ పంపించుకుంటుండ్రు. ఫిల్టర్ నీళ్ళతో ఉతికేంత లేదనేసి అన్ని వదిలేసిన బట్టలన్నీ ఒక సంచిలో పెట్టుకొని వచ్చి వెంటనే పొద్దున్నే ఎంత ఎంజాయ్ చేస్తారో అంత పొద్దున ఉంటుంది అనమాట బట్టలు. ఇంకా ప్రేమలో చిన్న పాపవి సపరేట్ ఉతికేస్తాను. ఇంకా వీళ్ళ ఫంక్షన్ బట్టలు సపరేట్ ఉతికేస్తాను అనమాట. చిన్నది వచ్చేపల్లి. సో ఫ్రెండ్స్ మొత్తానికి ప్రమీర్ కార్న్ వెజిటేబుల్స్ అలాగే బేబీ వైప్స్ అనమాట. సో అయిపోయాయి. ఏం తింటున్నారు ప్రిన్సీ? టమాటా రైస్. అది ఏంది? టమాటా రైసా? ప్రిన్సీ తిను. ఇప్పుడు హాలిడేస్ కాబట్టి VBS ఉందన్నమాట చర్చిలో. అందరండి VBS ప్రోగ్రామ్కి వెళ్ళొద్దురండి, మీరు వదిలేసి వస్తాను రండి మిమ్మల్ని. అక్కడే పెట్టేసి. ఇగో కూరగాయలు అక్కడ పెట్టకూడదు. ఏమేమి చెప్పు నువ్వు తినేవి? చెప్పు ఏమేమి నువ్వు తినేవి? ఇంకా ఎర్రగడ్డ, ఇంకా క్యారెట్, బెండకాయ. ఏమేమి తెచ్చినంట? కాకరకాయ, ఎర్రగడ్డ, బెండకాయ, ఇంకా ఏదో ఉంది దొండకాయ, ఎర్రగడ్డ. ఇవే చూడండి, ఇవి తెచ్చినాను మొత్తానికి. ఓకే తినొచ్చు కదా? అదే మళ్ళీ డౌట్. ఇది బేబీ వైప్స్ అయిపోయాయంటివి ఉన్నాయా? కొన్ని పైన కాదు, ఇక్కడ పెడతాలే ఫ్రిడ్జ్లో. ఇంకా స్నానం చేపిలేనా? సో ఫ్రెండ్స్ అలాగే ఈరోజు అయితే ఒక బర్త్డే విషయం అయితే చెప్పాలి. సో కీర్తన, చెల్లి కీర్తనకైతే నిజంగా పుట్టినరోజు శుభాకాంక్షలు. మా ఫ్యామిలీ మేము ఎలా హ్యాపీగా ఉన్నాము అంతకు 100 రెట్లు మీరు హ్యాపీగా ఉన్నారైతే కోరుకుంటాము. సో కీర్తన పాపకైతే 11 ఇయర్స్ అనమాట. 2 కూతురులేనంట అక్కకైతే. సో చాలా సంతోషంగా అయితే అడిగింది. సో ఖచ్చితంగా చెప్తాను అక్క అని చెప్పాను. సో మళ్ళీ ఒకసారి మా ఫ్యామిలీ తరఫు నుంచి ఐ విష్ యూ మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ది డే కీర్తన. పాపకైతే మా కుటుంబం తరఫున జన్మదిన శుభాకాంక్షలు. ఇంకా ఇలాంటి పుట్టినరోజులు చాలా జరుపుకోవాలమ్మా. ఇంకా మా పాప వాళ్ళు కూడా ఇలాగే జరుపుకుంటారేమో. ఇంకా ప్రతాప్ అయితే పొద్దున్న ఉప్మా గంజి ఇంకా బ్రెడ్ ఇంకా కాఫీ అయితే తాగానమాట. ఇంకా ప్రతాప్ అయితే ఇప్పుడు మరి వెళ్ళి మటన్ అయితే తీసుకొచ్చాడు. అంటే పాపకు పాలు కదా దండికి కావాలి కదా, అందుకనేసి నువ్వు మంచిగా తింటేనే పాలు అవుతాయని మా అత్త ప్రతాప్ ఒకటే తింటున్నా. నువ్వేది చూసినా గింత తింటావు, వద్దు అంటావు, అట్లా అనకూడదు. దండికి తింటే పాపకు పాలు బాగా అయితే నువ్వు బాగా తినంటే ఇంకా ప్రతాప్ పొద్దున్నే పోయి ఇంకా నా కోసం మటన్ కూడా తీసుకొచ్చాడు అనమాట. మొత్తానికి మంచిది కక్కతే. ఇప్పుడే స్నానం చేయించుకొని వచ్చాము. అప్పుడే అమ్మ పాల కోసం వెతుకుతుంది. ఏమో నీ బిడ్డ కర్రగా వారమే చిన్నబాబు మా ఇంటికి వచ్చి అప్పుడే వాళ్ళ స్నానం చేసినా కూకుంది. ఆ బొట్టు ఈ బొట్టు పెట్టి మా నాయన అయితే నువ్వు అవి ఇవి పెట్టి బాగా ఇది రెడీ చేద్దామని నా మనకు దిష్టి తాకుతుంది అంట. ఇంకా ఇంత ఉందిగా కరెక్ట్ కొలిస్తే అప్పుడే వాళ్ళ తాత దిష్టి తాకుతుంది అంటాడు.